హైదరాబాద్లోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయం బోనాల జాతరకు ముస్తాబవుతుంది. బల్కంపేట ఎల్లమ్మకి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అద్దంకి నీతా అంబానీ అపర భక్తురాలన్న సంగతి తెలిసిందే. నగరానికి ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. తాజాగా అమ్మవారి ఆలయానికి భారీ విరాళాన్ని అందజేశారు నీతా అంబానీ. ఈ విరాళం సొమ్ముని ఎలా వినియోగించాలో కూడా ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పురాణాల ప్రకారం విష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముని తల్లి రేణుకాదేవి కలియుగంలో ఎల్లమ్మ తల్లిగా భక్తులతో పూజలను అందుకుంటుంది. పార్వతీదేవి అవతారాల్లో బాల త్రిపుర సుందరి దేవి ఒకరు. బాల త్రిపుర సుందరి దేవిని భక్తులు బాలాంబిక, బాలకాంబిక అని వివిధ పేర్లతో పిలుస్తారు. ఈ బాలకాంబికనే బల్కమ్మ. ఈ అమ్మవారి కొలువైన ప్రాంతాన్ని బల్కమ్మపేటగా పిలుస్తూ ఉన్నారు. నీటి మధ్యలో స్వయంభుగా వెలిసిన బల్కమ్మ అమ్మవారిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కోరికొలిస్తే కోరికలు తీర్చే దైవంగా సామాన్యులు మాత్రమే కాదు, సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం నమ్మి పూజిస్తారు. ఈ అమ్మవారికి భారతదేశ కలియుగ కుబేరుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ కూడా భక్తురాలు. హైదరాబాద్ నగరానికి ఎప్పుడు నీతా అంబానీ వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. త్వరలో ఆషాఢమాసం రానుంది. భాగ్యనగరం బోనాలు సంబరాలుగా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బల్కంపేట అమ్మవారి ఆలయం కూడా ముస్తాబవుతుంది. అయితే తాజాగా ఎల్లమ్మ పోచమ్మకి నీతా అంబానీ ₹1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం రోజున దేవస్థానం బ్యాంకు ఖాతాలో జమ అయింది. ఈ విరాళం సొమ్ము మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీతో భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ఈవో మహేందర్ గౌడ్ చెప్పారు. అయితే నీతా అంబానీ సందర్భం దొరికితే చాలు దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటూ ఆయా ఆలయాల అభివృద్ధికి భూరి విరాళాలు ఇచ్చే సంగతి తెలిసిందే. అయితే నీతా అంబానీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిపై ప్రత్యేక భక్తిని కలిగి ఉంటారు. హైదరాబాద్ ఇప్పుడు వచ్చినా సరే అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నగరంలో ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సమయంలో కూడా నీతా అంబానీ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్ సోదరి మమతా దలాల్తో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సమయంలో అప్పటి ఆలయ ఈవో ఆలయ విశిష్ట గురించి తెలియజేసి అభివృద్ధి కోసం నీతా అంబానీని సహకరించాల్సిందిగా కోరారు. అప్పటి ఈవో విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నేత ఇప్పుడు ₹1 కోటి విరాళంగా అందించినట్లు తెలుస్తోంది.